చేస్తా ఉన్నా. జనగామ జిల్లా జనగామ ప్రజల్ని చెర్లకేం తీసి బాయిలేసినట్టు అయిపోయింది. ఇదివరకున్న ముత్తిరెడ్డితోనే కొట్లాడి 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 ఆ పీడ పోవాలని అనుకుంటే వీడి అడగను దిగిండు. ఎవరైనా ఇవాళ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అన్న? ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈయన వక్కినే కదా. ఆడ పట్టభద్రుల ఆశయాలు నెరవేర్చి వాళ్ళ తరఫున మాట్లాడి కొట్లాడతాడని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే మూడేళ్లకు ఈ పదవి నాతో కాదని రోడ్డు మీద ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. గత పెద్దది ఇస్తేనే చేయనోడు ఇక జనగామలో మీ అందరి కష్టాలు తీరుస్తారంటే మనం నమ్మాలి. ఎట్లా గెలుస్తాడు ఎప్పుడైనా పల్లా రాజేశ్వర రెడ్డి? ఆయనకు పేరైతే మంచి అత్యతట్టు పెట్టిండు మా ప్రతాపన్న. అప్పుడు 17,000 దొంగ ఓట్లు బోగస్ ఓట్లు పట్టి డైరెక్ట్ గా ఇచ్చినాం. ఒకేసారి మా టీం రాష్ట్ర వ్యాప్తంగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకపోయి ఒకే రోజులో ఇస్తే అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేపిస్తే 6,000 తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇలా ప్రతాపన్న పని కూడా గదే అయింది. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ప్రజాస్వామ్యయుతంగా గెలవడన్నా వీడు గొంగడి కప్పుకొని వచ్చి కత్తితో ఓడిచిపోయే రకమే పల్లా రాజేశ్వర రెడ్డి, జాగ్రత్త నేను చెప్తానే ఉన్నా. అదే చేసిండు కథ. పల్లా రాజేశ్వర రెడ్డి ఆయనకు కావాల్సింది ఇప్పుడు నేను మంత్రిని అయితా అని వచ్చిండు. వీడికి మంత్రిని అయితా అని చెప్పి పాప ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తన్ని అవతలకి వెళ్ళగొట్టి ఆయన ఇటు పోయిండు, పత్తలేడు. ఉన్నాడా? పల్లా రాజేశ్వర రెడ్డి కన్ను పడితే సొంత పార్టీ వాడు మాయమైనట్టే మీ భూములు, మీ జాగాలు, మీ కథ ఇవన్నీ మాయమవుతాయి. ప్రతాపాన్ని ఉండు కాబట్టే ఉంటున్నాయి. ఒక విషయం అయితే చెప్తా ఉన్నా సోదరులారా,